శుభములు కలుగు నీకు. అసలు ఒప్పుకోవనుకున్నాను, ఒప్పుకున్నావు అంటే నన్ను నీకు మొగుడుగా ఒప్పుకొని మళ్ళీ తాళి కట్టించుకోవడానికి రెడీ అయిపోయావు అన్నమాట. మా అమ్మని నీ అత్తయ్యగా అంగీకరించి ఆవిడికి కోడలుగా బతకాలని నిర్ణయించుకున్నావు అన్నమాట. ఏటు నిర్ణయించుకున్నావు కదా, ఇదిగో ఇదిగో అటుకో. ఏంటిది? కనబడట్లేదా చీర? అది చీరలా కనబడట్లేదు, నీ గీరలా కనబడుతుంది. నువ్వు ఏదన్నా అనుకో, ఇప్పుడు ఈ 16 రోజుల పండగలో నువ్వు ఈ చీరే కట్టుకొచ్చి పీటల మీద కూర్చోవాలి. అప్పుడే మా అమ్మ కూడా నేను తన కోడలుగా యాక్సెప్ట్ చేస్తుంది. నేను ఈ చీరను కట్టుకోవాలా? అంటే ఇది కట్టుకొని కిందకొస్తే నేను మీ అమ్మ చెప్పు చేతుల్లో ఉంటున్నట్టు, మీరేం చేయమంటే అదే చేస్తున్నట్టు ఈ ఊరి జనానికి బిల్డప్ ఇద్దాం అనుకుంటున్నారా? అలా ఎప్పటికీ జరగదు. నేను మీరు ఆడించినట్టు ఎప్పటికీ ఆడను. కావాలంటే మిమ్మల్ని ఆడిస్తాను. హేయ్, ఏంటే రెచ్చిపోతున్నావు? ఏ ఫాగ్ ఫేర్ రోజున మా అమ్మ చెప్పినట్టు చీర కట్టుకున్నావు కదా, ఇప్పుడెందుకు కట్టుకోవు? అప్పుడు కార్యక్రమం మా ఇంట్లో జరుగుతుంది. ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళాలి అంటే నీ పద్ధతుల్లో చీర కట్టుకోమంది మీ అమ్మ. అందుకే కట్టుకున్నాను. కేవలం మా ఇంటికి వెళ్ళడం కోసమే కట్టుకున్నాను. పైగా అది మీ పద్ధతిలో జరిగే కార్యక్రమం, కానీ ఇది మా కార్యక్రమం, పైగా మీ ఇంట్లో జరుగుతుంది. నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. హేయ్, ఇప్పుడు ఈ చీర కట్టుకుంటావా లేదా? ఏ పోరా, కావాలంటే నువ్వు కట్టుకో ఈ చీర. నిన్ను తను చెప్తాని సంగతి. ఏ పోరా, నా దృష్టిలో నీకే వాల్యూ లేదు, నీ మాటకి వాల్యూ ఇవ్వాలా? ఆ గులాబ్ పూలు వాళ్ళకివ్వు. అమ్మా, ఇదిగో అమ్మా. తీసుకొచ్చారా పంతులు గారు? ఇలా ఇవ్వండి అమ్మా. అమ్మా, ముందు మీరు వెళ్ళి అబ్బాయిని తీసుకురండి. అలాగేనండి. యశివనామ రూపాభ్యం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం మహాగణాధిపతయే నమః. అక్క, నా చెవి చుక్క మిస్ అయింది. అదేంటి మిస్ అవ్వడం ఏంటి? ఎక్కడో పడిపోయినట్టుందక్క. చూద్దాం పద. మొత్తం వెతకాను, ఎక్కడా కనిపించలేదు. దొరకలేదా? పోనీలే అక్క. కాదు సునైనా, ఆ కుమార్ రాజా వాళ్ళ ఇంట్లో పడేసుకున్నావేమో అని నాకు డౌట్గా ఉంది. అవునక్క, అక్కడే పడిపోయి ఉండొచ్చు. అక్కడే పడిపోతే అది కానీ వాళ్ళకి దొరికితే చాలా ప్రాబ్లం అవుతుంది సునైనా. అక్క, వీళ్ళిద్దరు ఎలా వచ్చారక్క? నువ్వు ముందు జుంకాలు మార్చేసుకో. అక్క, మనం అంతా చేసినా వీళ్ళిద్దరూ వచ్చారేంటి?
మొహం మండింది ఆవిడకి కదా, ఆవిడని వదిలేసి వీళ్ళిద్దరూ వచ్చేశారు. అరుంధతి గారి ఇంప్రెషన్ కొట్టేయాలి కదా. ఉహుం. నా డౌట్ కరెక్ట్ అయితే వాళ్ళకి మన మీద డౌట్ వచ్చి ఉంటుంది. అది తీర్చుకోవడానికే వచ్చుంటారు. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. అలాగే అక్క. ఖచ్చితంగా అది కృష్ణమ్మ కూతుళ్ళు చేసిన పనేరా. వాళ్ళకు తప్ప అవసరం ఎవరికీ లేదు. మనల్ని ఇక్కడికి రానివ్వకుండా చేయాలనే చేశారు. నువ్వు ఆ కృష్ణమ్మ కూతుళ్ళని ఓ కంట కనిపెడుతూనే ఉంటావు. అందుకే ఈ జూకా కూడా తీసుకొచ్చానన్న. వాళ్ళ చెవులకి ఇలాంటి జూకా కనిపిస్తే అప్పుడు చెప్తా వాళ్ళ పని. నాన్న, వాళ్ళని చూడు, మనల్ని చూస్తున్నారు. రే పదరా. హాయ్ అమ్మా. హాయ్ రేఖ. హాయ్. సరే లోపలికి వెళ్ళండి. పద. ఇదేంటక్క, ఇది మన దగ్గరకు వస్తుంది. నేను జూకాలు మార్చుకోవడం చూసేసిందా? మన మాటలు వినేసిందా? నువ్వు అనవసరంగా కంగారు పడుకుసునైనా. బాగుంది మీ పద్ధతి. మీ కన్న తండ్రి కనిపిస్తే కనీసం పలకరించడం కూడా లేదు. అవునులే, దేనికైనా అదృష్టం ఉండాలి. మాకంటే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు కాబట్టి మా అమ్మ అరుంధతియే అని అమ్మ అని పిలుచుకుంటూ అంత ప్రేమను పొందుతున్నాం. కానీ మీరు మీ నాన్నని నాన్న అని కూడా పిలవలేరు. పిలిచినా అతను ఊరుకోడు. అసలు మీ నాన్న అని అతను ఒప్పుకోడు. అసలు నాకు ఒక డౌటు, ఆ శేఖర్ నిజంగా మీ నాన్న కాదేమో అని. ఎందుకంటే సాక్ష్యం లేదు కదా. మీకు నిజమైన నాన్న వేరే ఎవరో అని. ఇప్పుడెళ్ళు మీ అమ్మ అరుంధతికి చెప్పుకో, కళ్యాణి నా చెంప పగలగొట్టింది అని. ఆ అమ్మ కాని అమ్మ మమ్మల్ని పిలిచి అడిగితే అప్పుడు చెప్తాను, నేను కొట్టాను అనడానికి సాక్ష్యం లేదుగా అని. అప్పుడు ఆవిడకే చెడ్డ పేరు. వెళ్ళ, నీకు దిక్కున్న చోటు చెప్పుకో పో. ఏమైంది? ఎవరు కొట్టారు చెప్పు. ఆ కళ్యాణి. వెళ్ళని వద్దు. వదులు, వెళ్ళని వదలకూడదు. వద్దు విక్కీ, మనం వెళ్ళి గొడవ పడితే కావాలనే కార్యక్రమం చెడగొట్టడానికి గొడవ పెట్టుకున్నామని అంటారు. మళ్ళీ పంచాయతీలు అవసరమా? వద్దు విక్కీ. ఎందుకు వద్దు? నేను కొట్టింది అంటే నాకు మెంట లేకపోతుంది. నన్ను కళ్యాణియే కొట్టిందన్న సాక్ష్యం లేదు, ఎవరు చూడలేదు.
ఆవేశపడితే అమ్మకే బ్యాడ్ నేమ్. అంటే ఏం చేయకుండా వదిలేద్దామా దాన్ని? వాళ్ళు ఎవరు చూడకుండా సాక్ష్యం లేకుండా నన్ను కొట్టారు. మనం కూడా అంతే సైలెంట్గా వాళ్ళని దెబ్బ కొట్టాలి, అది సాక్ష్యాధారాలతో. మనం కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే దెబ్బకి అపార్థాలతో అనుబంధాలని దూరం చేసుకోకూడదు అన్న వాళ్ళ రూల్ కూడా బ్రేక్ అయిపోవాలి. చూసేసింది. నువ్వా? ఏం చేస్తున్నావు ఇక్కడ? కనిపెడుతున్నా. ఏం కనిపెడుతున్నావు? జూకా లేని చెవి ఎవరిదా అని. దానికింత బిల్డప్ ఎందుకురా? ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో విలన్ని హీరో కనిపెట్టినట్టు డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ ముందు కూర్చొని క్యాజువల్ గా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది కదా. ఈ నాన్నకి సినిమా బిల్డప్లే తెలుసు, లైవ్ లో ఆడే ఆటల్లో ఉండే కష్టాలేం తెలుసు. ఇదేంటి ఒక్కతే ఉంది, రెండో రానేది? అబ్బా ఉండు నాన్న, నీ పని నువ్వు చేసుకో. ఈ దెబ్బ ఎక్కడో తిన్నట్టుంది. దమ్ముంటే ఆపి నీ ముసుగు తీసుకొట్టు. ఏంట్రా ఇందాకటి నుంచి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నావు? మీ చెవుల్ని. ఏంటి మా చెవుల్నా? ఏ మా రింగులు కొట్టేద్దామనా? చిచి చిచి చి, మీ చెవుల్ని కాదు, మీ చేతుల్ని గమనిస్తున్నాను అంటున్నా. అవునా, ఎందుకు గమనిస్తున్నావు నాన్న? అదే మీరు పనులు ఎలా చేస్తున్నారో చూస్తున్నాను. బాగా చేయకపోతే వచ్చి ఎలా చేయాలో సలహా ఇద్దామని. నీకే ఏ పని లేక పేకట ఆడుతూ ఉంటావు, నువ్వు మాకు సలహాలు ఇస్తావా? పోరా పో, ఎలా? ఏ షు షు నేను మిమ్మల్ని చూడలేదక్క, నేను మిమ్మల్ని చూడలేదు. చిచి, అక్కేంటి మరదల్ని పట్టుకుని ఇలానేసేనేంటి? తదాస్తు దేవతలు ఎవరు చూడలేదు కదా. ఇలారా, నన్ను పక్కకు పిలుస్తుందా? అంటే పైనుంచి ఎవరు వినలేదన్నమాట. నన్నేనా? నిన్ని రా బాబు, రా. హాయ్ బాబోయ్, నన్నే? అయ్య బాబోయ్, మీరు నన్ను ఇలా పిలుస్తారని నేను కల్లో కూడా అనుకోలేదండి. ఎందుకురా అలా మెలకలు తిరిగిపోతున్నావు? అంటే అదే మీరెలా నన్ను ఒంటరిగా. ఎందుకు అంత భయపడుతున్నావు రేఖా? వీడిప్పుడే భయపడుతున్నాడు, మరి మనం చెప్పే పని చేయగలడంటావా? ఏంటండి ఎలా అంటారు? నేను మీరు చెప్పిన పనులు ఎన్ని చేయలేదు. కృష్ణమ్మ ఇంట్లోకి వెళ్ళి నగలు కూడా దొంగతనం చేసుకొని వచ్చాను కదా. చేసేవాళ్ళరా? మరి ఇప్పుడు కూడా చెప్పండి ఏం చేయాలో. ఇప్పుడు దొంగతనం చేయక్కర్లేదురా. ఇదిగో
అమ్మ బాబోయ్, ఇంత డబ్బే! ఇంత డబ్బు ఒకేసారి నేనెప్పుడు సంపాదించలేదు మేడం. ఇదే ఫస్ట్ టైం. దీన్ని ఎన్ని రోజులు ఖర్చు పెట్టుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకరా, అది నీకు కాదు. నాకు కాదా? మరి ఇంకెవరికి? సునాయి నాకి. అయ్యో, ఇప్పుడు వాళ్ళు చేస్తుంది మీకు మంచిలా కనిపిస్తోందా? మీకు చిన్న పని కూడా చేసి పెట్టలేదు సార్ వాళ్ళు. రే, ఇవి వాళ్ళకి ఇవ్వమని చెప్పట్లేదురా, సునైనకి తెలియకుండా తన బ్యాగ్లో పెట్టు. ఓహో, ఇది మీ ప్లాన్లో పార్టా? వాళ్ళ ఆటని ఇప్పుడు మీరు మిడిల్ డ్రాప్ చేయబోతున్నారన్నమాట. అర్థమైంది కదా, వెళ్ళు. ఓకే సార్. నిన్ను పెళ్లి కూతుర్లా చూడలేకపోయాం. ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ రెండు మనసులే రమణీయం, ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట, ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట, అరరుగల నిండుగా ఇది నూరని పంట. అబ్బాయిని కూడా తీసుకొచ్చి పీట మీద కూర్చోబెట్టండి. అక్కడ కూర్చోండి అయ్యా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం, కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం, రఘువంశరా. అమ్మా, మీరు తెచ్చిన నల్ల పూసలు ఆ గౌరమ్మ దగ్గర పెట్టండి అమ్మా. కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె, మోగింది కళ్యాణ శుభవీణ, కళ్యాణం వైభో. అమ్మా, గణపతి గౌరీ మీద పూలు వేసి నమస్కారం చేసుకోండి. నువ్వేనా? ఎవరు అనుకుని భయపడ్డాను. రే నికృష్ట భ్రష్ట, ముద్రపు శ్రేష్ట, రావణ కాష్ట, చీపురు కట్ట. అబ్బా నాన్న, నన్నెందుకు ఇలా ప్రాసలతో పాడెక్కిస్తున్నావు? లేకపోతే నీ పేకాడ పిచ్చిలో పడి డబ్బులు దొంగతనం చేసి రేంజ్కి దిగజారిపోతావా? దిక్కుమోళ్ళ పీనుకో. అదేం లేదు నాన్న. రే, నువ్వు దొంగతనం చేయాలనుకుంటే ఏదో అరుంధతి లాంటి వాళ్ళ దగ్గర చేయాలి, కానీ ఈ అప్పు చేసి పప్పుకూడు మనుషుల దగ్గర ఏం దొరుకుతుందిరా? చివికి పోయిన నోట్లు, చల్లని చిల్లర బిల్లలు తప్ప. అబ్బా నాన్న, నేను చెప్పేది. రే, నోరు మూసుకోరా. ఈ బ్యాగ్ దాని మొహన్ కొట్రా. అబ్బా, మీకు అర్థం కావట్లేదు నాన్న. నువ్వు పద, నేను చెప్తాను. రే, ముందు బ్యాగ్ ఇచ్చేయి. పద నాన్న, నేను చెప్తాను కదా. అరే లే నాన్న. అరే బా నాన్న, నీకు అసలు బుద్ధుందా, బుర్రుందా, బ్రెయిన్ ఉందా? రే, మూడు ఒకటే కదరా కుంక. అయితే మంచిదే. అసలు నీకేం తెలియకుండా నేను సునైన బ్యాగ్ని దొంగతనం చేస్తున్నానని ఎలా అనుకుంటావు నువ్వు? అంటే నువ్వు దొంగతనం చేయట్లేదా? లేదు. మరి ఏం చేస్తున్నావు? ఓహో,
అరే సారీరా, నీ ప్లాన్ తెలియక పొరపాటు పడ్డాను అని అంటాననుకున్నావా కొంచెర గాడిత. ఓ ఆడదాని బ్యాగులో డబ్బులు పెట్టడానికి ఇంత కష్టపడతావా? ఇంకా ఆలోచిస్తావేంట్రా? వెంటనే డబ్బులు తీసి బ్యాగులో పెట్టేయి. ఆ బ్యాగ్ తీసుకెళ్ళి సునైన పక్కన పెట్టు. అలాగే. కానీ నాన్న, ఏది హ్యాండ్ బ్యాగు? దాని ఓనర్ వచ్చి తీసుకెళ్ళిపోయింది. బాబు, ఈ పసుకొమ్మ తీసుకుని అమ్మాయి మెల్లో కట్టండి. ఇప్పుడు నేను అడిగే ఆడపడుచు కట్నం ఇస్తేనే విక్కీ ఆ పసుపు కొమ్ముని హాసిని మెడలో కడతాడు. నీకేం కావాలో అడుగు. ఎంత కష్టమైనా సరే అది నేను నీకు తెచ్చిస్తాను. కళ్యాణి, నువ్వు ఆ వీల్ చైర్లో నుంచి లేచి నడవాలి.